అందరికీ నమస్కారం. నా పేరు నాగారం శ్రీనివాస్, సిరిగాపూర్ మండల విద్యాధికారిని. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో సిరిగాపూర్ మండలం నుండి హాజరైన విద్యార్థుల యొక్క వివరాలు ఇలా ఉన్నాయండి. మండలం నుండి మొత్తము 351 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 351 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 100% ఉత్తీర్ణత సాధించాము. ఇలా సాధించాలి అనే లక్ష్యంతో మా మండలంలోని అన్ని 6 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులు చేసినటువంటి తీవ్రమైన కృషి ఫలితంగా ఈ ఫలితాలను సాధించామని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. మళ్ళీ ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అయితేనేమి, ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించడము, పిల్లలకు సాయంకాలం సమయంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేయడము, మళ్ళీ విద్యాశాఖ అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి నోట్స్ను చదివించడము, ఇంకా మరి అలా కాకుండా సులభ రీతిలో పరీక్ష ఎలా ఆన్సర్ చేయాలి పరీక్షల్లో అనేటటువంటి దానిపైన స్వయంగా నోట్స్ తయారు చేసుకుని పిల్లలకు అందించడము, ఇటువంటి అనేకమైనటువంటి శ్రమలకు ఓర్చినటువంటి ఉపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులు చేసినటువంటి తీవ్రమైనటువంటి శ్రమ యొక్క ఫలితమే ఈ విజయమని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే పాఠశాల వారీగా వివరాలు చూస్తే ఇలాగున్నాయి. మరి ట్రైబల్ పాఠశాల, బాలికల ట్రైబల్ పాఠశాల సిరిగాపూర్ నుండి 67 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 67 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాల నుండి సభావట్ వైశాలి అనేటటువంటి విద్యార్థిని 585 మార్కులను సాధించి పాఠశాల స్థాయిలో మొదటి స్థానాన్ని, అలాగే మండల స్థాయిలో కూడా మొదటి స్థానాన్ని సంపాదించడం జరిగింది. జడ్పీహెచ్ఎస్ సిరిగాపూర్ పాఠశాల నుండి 103 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 103 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు రాబట్టారు. ఈ పాఠశాల నుండి పేట భవానీ అనేటటువంటి విద్యార్థిని 582 మార్కులతో పాఠశాల మొదటి స్థానాన్ని, అలాగే సిరిగాపూర్ మండలంలో 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. 103 మంది విద్యార్థుల నుండి 85 మంది విద్యార్థులు 500కు పైచిలకు మార్కులను సంపాదించారు. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మొదటి స్థానంలోనే పాస్ కావడం మరి ఉపాధ్యాయుల యొక్క కృషికి ఇది సాక్ష్యమని తెలియజేయవచ్చును. అట్లాగే నల్లవాగు గురుకుల పాఠశాల నుండి 77 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 77 మంది మరి ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు రాబట్టారు. ఇక్కడ నుండి బస్సి జగదీష్ అనేటటువంటి విద్యార్థి 581 మార్కులతో మరి పాఠశాల మొదటి స్థానాన్ని, మరి మండలంలో 3వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే కడపల్ పాఠశాల నుండి 28 మంది విద్యార్థులు అపియర్ అవ్వగా 28 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 558 మార్కులతో పాఠశాల మొదటి స్థానాన్ని రాబట్టుకోవడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాసర్ నుండి 26 మంది విద్యార్థులు అపియర్ అవ్వగా 26 మందికి 26 మంది 100% ఉత్తీర్ణత పాస్ అయ్యారు. ఇక్కడ 544 మార్కులు మొదటి స్థానంగా పాఠశాల మొదటి స్థానంగా నిలవడం జరిగింది. ఇంకా కేజీబీవి సిరిగాపూర్ నుండి 50 మంది విద్యార్థులు పాస్ కాగా 50 మంది విద్యార్థులతో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇక్కడ 578 మార్కులు పాఠశాల మొదటి స్థానాన్ని నిలుపుకోవడం జరిగింది. ఇలా మండలంలో అన్ని పాఠశాలల నుండి 100% ఉత్తీర్ణత సాధించడంలో ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులు చేసిన కృషికి మరి మండల విద్యాశాఖ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగనే విద్యార్థులు పరీక్షలు రాశారు, మా వంతు అయిపోయింది అనుకోకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరి విద్యార్థులకు చక్కటి కౌన్సిలింగ్ చేస్తూ వారి భవిష్యత్తు రాబోయే విద్య కోసం కృషి చేయాలని చెప్పి సూచన ఇస్తున్నాను. ఎందుకంటే ఉన్నతమైనటువంటి అంటే మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళందరికీ కూడా మరి బాసరా ట్రిపుల్ గాని, మహబూబ్నగర్ ట్రిపుల్ గాని సీట్లు వచ్చే విధంగా వారికి చేయుతనిచ్చి అప్లైయింగ్ చేయించాలని కోరుతా ఉన్నాను. ఆల్రెడీ నోటిఫికేషన్ మే వరకు ఉంది. అట్లాగనే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అపియర్ అయినటువంటి పిల్లలకు మరి పాలిటెక్నిక్ గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి గురుకుల పాఠశాలలో కూడా పరీక్షలు రాసి ఉన్నారు పిల్లలు. అటువంటి వాళ్లకు గురుకుల పాఠశాలలో చేరేదానికి వాళ్ళకి సహకరించాలా. ఇంకా అలా కాకుండా అమ్మాయిలు మరి
దూర ప్రాంతాలలో చదువుకోవడానికి తల్లిదండ్రులు అయిష్టతను వ్యక్తం చేస్తారు కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఉన్నటువంటి మన కేజీబీవీలలో ఇంటర్మీడియట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నారాయణఖేడ్లో ఉంది, అట్లాగే కంటిలో ఉంది, సిరిగాపూర్లో ఈ కేజీబీవీ సెక్షన్స్ నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి అమ్మాయిలకు అక్కడ జాయిన్ చేయమని సలహాలు ఇవ్వండి. అక్కడ హాస్టల్ ఉంటుంది. అట్లాగనే దీనితో పాటు మోర్గి మోడల్ స్కూల్ లోపల కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ తోని మరి విత్ హాస్టల్ తోని అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు ఈ విధంగా గైడ్ చేసి వాళ్ళ భవిష్యత్తు విద్యకు అందరూ కూడా పాటుపడాలని మండల విద్యాశాఖ పక్షాన అందరినీ కోరుతా ఉన్నాను. ఈ మంచి విజయాలు సాధించినటువంటి మండల స్థాయి హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, సబ్జెక్ట్ స్టాఫ్ అందరికీ, మాకు సహకరించినటువంటి మరి అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మరి నమస్సుమాంజలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.